విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ముద్రగడ పద్మనాభం సంతాప సభలో వైసీపీ నేత అంబటి రాంబాబుతో కలిసి వేదికను పంచుకోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై వివరణ తీసుకోవాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడులను సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం బోండా ఉమా టీటీడీ అధిష్టానం ఆసరా కాపుతున్నారు. ఇక తాను ఎలాంటి తప్పు చేయలేదని, పార్టీ నియమాలకు కట్టుబడి ఉన్నానని బోండా ఉమా తెలిపారు. ఇవాళ అదే అంశాన్ని అటు పార్టీ పెద్దలకు వివరిస్తానని ఆయన సమాచారం ఇచ్చారు. మరోవైపు ఈ అంశంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని చంద్రబాబు ఎందుకు కలిశారో చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందుబాటులో ఉన్నారు. నాగేశ్వరరావు, అంబటితో బోండా ఉమా అక్కడ కలిసి మాట్లాడడం, వేదికపై కలిసి కూర్చోవడానికి సంబంధించి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడం మనం చూస్తున్నాం. మరి ఎటువంటి వివరణ ఇచ్చే అవకాశం ఉంది ఉమా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడు పదే పదే ఆ ప్రజాప్రతినిధులకు గాని, పార్టీ నాయకులకు గాని చెప్పేది ఏంటంటే, ఎక్కడా కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా పార్టీకి నష్టం తీసుకువచ్చే పనులు చేయొద్దు, పార్టీని కించపరిచే విధంగా ఎవరు మాట్లాడద్దు, అలాగే ప్రతిపక్షానికి ఎప్పుడు కూడా మనం అలుసు ఇవ్వకూడదు, ప్రతిపక్షం మీద ఎప్పుడైనా సరే మనం ఫైర్ తో ఉండాలని పదే పదే చంద్రబాబు నాయుడు చెప్తున్న అంశం. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే చంద్రబాబు నాయుడు పదే పదే పార్టీ ఆ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు చెప్తున్న మాట కొంత మేరకు పెడచవుని పెడుతున్నారంటూ కూడా ఆ చంద్రబాబు నాయుడు మంత్రుల మీద సీరియస్ అయిన పరిస్థితి పలు సందర్భాల్లో చూసాం. ముఖ్యంగా ఒక పార్టీలో ఉంటూ అదే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల రెండు నష్టాలు ఉంటాయని, ఆ వ్యాఖ్యలు పార్టీకి నష్టం తెస్తాయి, అలాగే ప్రతిపక్ష పార్టీకి ఆయుధాలుగా అవుతాయి అని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ తతంగం మొత్తం కూడా బోండా ఉమా ఉంటైంది. బోండా ఉమా చేసిన పనికి టీడీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున కూడా విమర్శలు గుప్పిస్తా ఉంది. బోండా ఉమా అంబటి రాంబాబుతో ఓ కార్యక్రమంలో వేదిక పంచుకోవడం పట్ల టీడీపీ సోషల్ మీడియానే పెద్ద ఎత్తున పోస్టులు పెడతా ఉంది. ముఖ్యంగా టీడీపీకి ఈ రెండు రకాల నష్టాలు తెస్తున్న నేపథ్యంలో పార్టీ ఏం చేస్తుంది, బోండా ఉమా పై నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే దాని మీద పెద్ద ఎత్తున కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సీనియర్ నేత, టీడీపీలో సీనియర్ నేత, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వ్యవహారం ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజకీయాల్లో, ముఖ్యంగా అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ మధ్య ఆ కాలంలోనే గుంటూరులో జరిగిన ఓ వేదికపై కాపు నేత దివంగత ముద్రగడ పద్మనాభం సంస్కరణ సభలో బోండా ఉమా పాల్గొన్నారు. ఇదే సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీకి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడాన్ని తీవ్ర వ్యతిరేకంగా టీడీపీ పరిగణిస్తా ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి తర్వాత టీడీపీ మీద అత్యంత అక్కసు కట్టే వాళ్ళు కానీ, టీడీపీ మీద అత్యంత వ్యతిరేకతతో మాట్లాడే వాళ్ళు కానీ, ఈ టీడీపీని 24 గంటలు దాడి చేసే వాళ్ళలో అంబటి రాంబాబు ప్రప్రథమంగా ఉంటాడని టీడీపీ సోషల్ మీడియాలో నిన్నటి నుంచి పెద్ద ఎత్తున ట్రోల్ అవుతా ఉన్న పరిస్థితి. అలాంటి అంబటి రాంబాబుతో కలిసి వేదిక ఎలా పంచుకుంటావు, ఎలా మాట్లాడతావు అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బోండా ఉమాపై ప్రశ్నలు రేకెత్తుకున్న పరిస్థితి ఉంది. అయితే అంబటి రాంబాబుతో వేదిక పంచుకొని సన్నిహితంగా మెలగటంపై రేగుతున్న దుమారంపై టీడీపీ అధిష్టానం అయితే సీరియస్ అయిన పరిస్థితి ఉంది. ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి నేడు సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వివరణ ఇవ్వాలని బోండా ఉమాన్ అయితే ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నేత అంబటి రాంబాబు కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు. అంటే కాపు నేతలు ఎవరు కూడా, కాపు కులస్తులు ఎవరు కూడా పార్టీలు అనేక ఉండొచ్చు, కాపు కులస్తులు కలవకూడదా, వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలను టీడీపీ నేతలు వచ్చి కలిస్తే భయపడతారా, భరించలేరా, అంత వణుకు పుడుతుందా అంటూ కూడా అంబటి రాంబాబు కౌంటర్ ఇయటం పట్ల మరింత సీరియస్ అయింది టీడీపీ అధిష్టానం. అయితే దీని పట్ల బోండా ఉమా తాను ఏదైతే
సాధారణంగా ముద్రగడ పద్మనాభం కాపు కులస్తుడు కాబట్టి నేను చేసేది ఏమి చేశాను, నేను ఏమి అన్నాను అనే దాని మీద ఒకసారి చూసుకోవాలి అనేది కూడా బోండా ఉమా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికి బోండా ఉమా తరపున అయితే ఆ బోండా ఉమా తాను జనరల్ గా కాపు సమావేశానికి హాజరయ్యి వచ్చే క్రమంలో అక్కడ సీట్లో అంబటి రాంబాబు ఉన్నాడు, సరదాగా జనరల్ గా మాట్లాడిందే తప్పితే తాను ఏ దురుద్దేశంతో మాట్లాడలేదు అని కూడా చెప్పిన పరిస్థితి. పద్మనాభం వల్లే గతంలో మేము ఓడిపోయాము అనే మాట కూడా కొంతమేరకు టీడీపీ అధిష్టానం బోండా ఉమాని వివరణ కోరే పరిస్థితి కూడా నెలకొని ఉంది. అలాగే ఏదైతే బోండా ఉమా ఈ రోజు సాయంత్రం హాజరవుతున్న నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లం శ్రీనివాస్, అలాగే మంత్రి నిమ్మల రామానాయుడు, మరొక పొలిట్ బ్యూరో సభ్యులు ముగ్గురు కూడా ఈ యొక్క విచారణ బోండా ఉమా వచ్చినప్పుడు వీళ్ళు ముగ్గురైతే వివరణ కోరి ఆయన దగ్గర లిఖిత పూర్వకంగా తీసుకునే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అయితే ఆ తర్వాత ఆ వివరణ ఇచ్చిన తర్వాత టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటది అనే దాని మీద మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యం అయితే నెలకొని ఉంది. రత్నం, ఆల్రెడీ టీడీపీలో ఏ విధంగా అయితే టీడీపీకి సంబంధించి కానీ నేతలకు సంబంధించి కానీ అంబటి కామెంట్స్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే అంశాన్ని తెరపైకి తీసుకురావడం కూడా చూస్తున్నాం. మరి ఇటువంటివి కొనసాగుతున్నప్పుడు ఉమా ఎందుకు మాట్లాడాలి అంబటితో? కేవలం అక్కడ అంటే ఎవరైతే చనిపోయారో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడే మాట్లాడడం జరిగిందా, లేదంటే ఇంతకు ముందు కూడా వీళ్ళిద్దరి మధ్య సన్నిహితం ఉందా? దీని గురించే చంద్రబాబు సీరియస్ అయ్యారా? ఎలా చూడాలి? అయితే ఈ ప్రధానంగా చంద్రబాబు కేబినెట్ సమావేశం జరిగేటప్పుడు ప్రతిసారి కూడా ఒక రకంగా మంత్రులను ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన పలు సందర్భాలలో కేబినెట్ సమావేశాలలో ప్రతి ఒక్కళ్ళకి పూసపుచ్చినట్లు చెప్పుకుంటా వస్తున్న పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వంలో మనం ఉన్నాము, ఆచితూచి అడుగు వేయండి, ఎక్కడ ఎటువంటి చిన్న తెలిసి తెలియక ఒక చిన్న స్టెప్ వేసినా అది పార్టీకి తీవ్ర నష్టం కలిగించిద్ది, పార్టీకి తీరని లోటు చేసిద్ది, దాన్ని మళ్ళీ మనం తప్పిపుచ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది, కార్యకర్తల మనోభావం అంటూ పదే చెప్పిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో కానీ ప్రజాప్రతినిధుల సమావేశాల్లో కానీ చంద్రబాబు నాయుడు సీరియస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. పద్ధతులు మార్చుకోవాలి, మాట తీరు మార్చుకోవాలి, ప్రవర్తన మార్చుకోవాలి, పార్టీకి నష్టం కలిగిస్తే ఉల్లంఘించేది లేదంటూ కూడా చంద్రబాబు నాయుడు పలు సందర్భాల్లో సీరియస్ అయిన పరిస్థితి కూడా ఉంది. అయినప్పటికీ కూడా పదే ఇట్లాంటి వస్తున్న నేపథ్యంలో మొదట చంద్రబాబు నాయుడు ఎంతని చూసి చూడనట్టు వదిలేయాలి అనుకున్నప్పటికీ టీడీపీ సోషల్ మీడియాలోనే పెద్ద ఎత్తున చర్చ రావడం, సిపి సోషల్ మీడియాలో కూడా మమ్మల్ని కలిస్తే మీకు భయమా, మమ్మల్ని కలిస్తే మీకు వణుక అంటూ కూడా మాటలు రావడం పట్ల కొంతమేరకు పార్టీ అధిష్టానం కూడా సీరియస్ అయిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ రోజు బోండా ఉమా ఇచ్చే వివరణ వల్ల పార్టీ అధిష్టానం కొంతమేరకు అనుకూలంగా వ్యవహరిస్తే బానే ఉంటది, కానీ లేని పక్షంలో ఇలాంటి పనులు, ఇలాంటి వ్యవహారాలు, ఇలాంటి పార్టీని కొంతమేరకు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు భవిష్యత్తులో రాకుండా ఉండేందుకే ప్రధానంగా బోండా ఉమాని పిలిచిన నేపథ్యం. అలాగే బోండా ఉమాని కూడా మొదటిసారిగా హెచ్చరించి వదిలేస్తారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు, రాజకీయ సీనియర్ నేతలు అంటున్నమాట. అయితే ఏం జరుగుతుంది అనేది మాత్రం కొంతమేరకు ఉత్కంఠంగానే నెలకొని ఉంది. దానికి ప్రధాన కారణం కూడా బోండా ఉమా ఒక సీనియర్ నేత, అలాగే ప్రజెంట్ విజయవాడ ఎమ్మెల్యే. ఈ నేపథ్యంలోనే ఏం జరగబోతుంది అనేది పెద్ద ఎత్తున చర్చగా నిలబడి ఉంది. గతంలో కొలికపూడి శ్రీనివాసరావు అంశానికి సంబంధించి కూడా దాదాపు 6-7 నెలల పాటు ఉత్కంఠ వాతావరణం నెలకొంది. చివరికి కొలికపూడి శ్రీనివాసరావుకి తీవ్ర హెచ్చరికలు పార్టీ నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు కొలికపూడి శ్రీనివాసరావు సైలెంట్ గుండి ఆ గొడవలు ఏమి రాకుండా చూసుకుంటున్న నేపథ్యం ఉంది. అలాగే అవంత అయిపోయిన తర్వాత ఇప్పుడు బోండా ఉమా వంతు రావడం పట్ల కొంతమేరకు టీడీపీ అధిష్టానం బోండా ఉమా నేను చెయ్యని తప్పుకి నన్ను ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా పలు సందర్భాల్లో పలువురు దగ్గర 2 రోజులు వాపోయిన పరిస్థితి ఉంది. కానీ ఏం జరగబోతుంది, చంద్రబాబు నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొలిట్ బ్యూరో సభ్యులు ఏ నిర్ణయం తీసుకుంటారనే దాని మీద మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. రత్నం, బోండా ఉమా ఏమైనా స్పందించారా?
ఇప్పటికే బొండ ఉమాని గత 24 గంటలుగా మీడియా చాలా సంప్రదింపులు జరిపింది. తమ తరఫున ఎటువంటి వివరణ ఉంది, టీడీపీ అధిష్టానానికి గాని, టీడీపీ నాయకులకు గాని, కార్యకర్తలకు గాని ఏమి చెప్పదలుచుకుంటున్నారు, ఏమి చెప్పాలనుకుంటున్నారు అని అడిగిన నేపథ్యంలో బొండా ఎంత మటుకు మీడియా ముందు నోరు తెరిచిన దాఖలాలు లేవు. అయితే తాను ఏదైతే టీడీపీ నుంచి ఎవరైనా పలకరించిన నేపథ్యంలో, టీడీపీ నుంచి పెద్దలు ఎవరైనా అడిగిన నేపథ్యంలో తాను ముద్రగడ పద్మనాభం కార్యక్రమము, కాపు కార్యక్రమము, ఆ కాపు కార్యక్రమంలో ఒకరు ఎదురు తారసపడినప్పుడు మర్యాద పూర్వకంగానే తాను కలిశాను, కానీ తన మనసులో ఎటువంటి దురుద్దేశము, తన మనసులో ఎటువంటి ఆలోచన లేదని అంబటి రాంబాబు తనంతట తాను పలకరించినప్పుడు, తాను పలకరియకపోతే ఆ వాతావరణం, అక్కడున్న వాతావరణం మొత్తం ఆ ముద్రగడ పద్మనాభానికి సంబంధించిన సంతాప సభ కొంత ఇబ్బంది పరిస్థితిలో ఉంటదేమోననే ఉద్దేశంతో తాను అంబటి రాంబాబుతో మాట్లాడినట్టు టీడీపీ పెద్దలతో ఇప్పటి వరకు బొండ ఉమా చెప్పిన అంశం. అయితే ఈ మరి కొద్దిసేపట్లో ఈరోజు సాయంత్రం మొదలున్న యొక్క బొండ ఉమా వివరణ అనేది అక్కడ త్రిసభ్య కమిటీలో ఏం చెప్తారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది మాత్రం కొంత బొండ ఉమా కానీ ఆయన అనుచరులకు కానీ కొంత ఉత్కంఠ వాతావరణం అనే చెప్పుకోవాలి. రత్నం. ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. Muy bien.